జమ్మూ కాశ్మీర్లో ఎగ్జిట్ పోల్స్ నిర్వహించిన సంస్థలు నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కూటమి అధికారానికి దాదాపు చేరువలో ఉంటాయని అంచనాలు వెల్లడించాయి. ఏ పార్టీకి సంపూర్ణ మెజార్టీ రాకపోవచ్చని పలు సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ అంచనాల్లో వెల్లడైంది. నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కూటమికి ఎక్కువ సీట్లు వస్తాయని మెజార్టీ సంస్థలు చెప్పినా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైనన్ని సీట్లకు కాస్త అటు ఇటుగా వస్తాయని అంచనా వేశాయి. బీజేపీ సెకండ్ ప్లేస్లో నిలుస్తుందని తేల్చి చెప్పాయి. మహబూబా ముఫ్తీకి చెందిన పీడీపీ సింగిల్ డిజిట్కే పరిమితం కానుందని తేల్చేశాయి సర్వే సంస్థలు. ఎల్లుండి ఫలితాలు విడుదల కానున్నాయి. అప్పటి వరకు ఆయా పార్టీల నేతలకు టెన్షన్ తప్పేట్లేదు. నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కూటమి 46 నుంచి 50 స్థానాలు సాధించవచ్చని పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ అంచనా వేసింది. బీజేపీకి 23 నుంచి 27 స్థానాలకు మాత్రమే పరిమితం కానుందని అంచనా వేసింది. పీడీపీకి 7 నుంచి 11 సీట్లు దక్కవచ్చనే అంచనాలు ఉన్నాయి. ఇండియా టుడే సర్వే ప్రకారం నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కూటమికి అత్యధికంగా 40 నుంచి 48 సీట్లు రావచ్చు. బీజేపీకి 27 నుంచి 32 సీట్లు, పీడీపీకి 6 నుంచి 12 సీట్లు వస్తాయనే అంచనాలు ఉన్నాయి. సిఎన్ఎన్ సర్వే ప్రకారం జమ్మూ కాశ్మీర్లో హంగ్ ఫలితాలు రావచ్చు. నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కూటమికి 40 సీట్లు వస్తాయని అంచనా వేసింది. బీజేపీకి 26, పీడీపీకి 7, ఇతరులకు 17 సీట్లు వస్తాయని సిఎన్ఎన్ అంచనా వేసింది. జమ్మూ కాశ్మీర్లో ఎన్సీ ప్లస్ కాంగ్రెస్కు 27 సీట్లు వస్తాయని మ్యాట్రిక్స్ సంస్థ సర్వే ఇచ్చింది. బీజేపీకి 25 సీట్లు వస్తాయని వెల్లడించింది. ఈ సంస్థ ఒక్కటే పీడీపీకి అత్యధికంగా 28 సీట్లు వస్తాయని లెక్కలేసింది.